టైం సేవ్ అయిపోతుంది అన్నది నా ఒపీనియన్. ఓకే, క్రాంతి గారు సో ఏంటి ఒపీనియన్? వాళ్ళు రిక్వెస్ట్ చేశారు జర్నలిస్టులు. మేడం గారు దానికి బాగా కలరింగ్ ఇచ్చి బాగా అద్భుతంగా స్క్రిప్ట్ చెప్పగలిగారు, చూసుకుంటూ ఎక్కడెక్కడ ఏం జరిగింది అనేది. ఒకసారి బహుశా చరిత్ర తెలియకపోవచ్చు, తెలంగాణ జిల్లాలో కావచ్చు, ఆంధ్ర బార్డర్స్ లో కావచ్చు, వాళ్ళు ఏం చేసారు ఏందన్నది తెలుసుకుంటే తను ఇంకా బాగా మాట్లాడే వాళ్ళే. కానీ ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఏం చేసారు, వాళ్ళు చర్చలకు వచ్చారా రారా అని పక్కన పెడితే ఒక మానవీయ కోణం అనేది మీరు పాకిస్తాన్ మీద అర్ధాంతరంగా యుద్ధాన్ని ఎందుకు ముగించారు? ఫస్ట్ మీకు మోడీకి సమాధానం దొరికితే దీనికి కూడా మీకు సమాధానం దొరుకుతుంది. అంటే ట్రంప్ చెప్పిండని మోడీ గారు నేను రాత్రికి యుద్ధాన్ని చేసి ఒక బాంబులు వేసేసి అదే సైనిక స్థానంలో బేల్ చేసిన యుద్ధాన్ని ముగించినప్పుడు ఈ దేశంలో పౌరులు సరే మీరు అంటున్నట్టు ఆ సిద్ధాంతం కాలం చెల్లిందా ఇంకో చెల్లిందా తర్వాత విషయం. ఇక్కడ ఉన్న మన పౌరులే మన వాళ్ళే మార్గాన్ని ఎంచుకొని మారుతుంది సమాజం, ఇట్లయితే మేము మార్చగలుగుతామని వాళ్ళు నమ్మిన సిద్ధాంతం ప్రకారం వాళ్ళు పోయేది. వాళ్ళు సరే అది తప్పని మీరు అనుకున్నప్పుడు మీరు వాళ్లకు సమయం ఇవ్వడంలో మరి ప్రభుత్వానికి కానీ బీజేపీ అనుసరిస్తున్న మేధావి వర్గానికి వచ్చిన కష్టం ఏందో ఇక్కడ అర్థమవుతలేదు. అంటే రక్త పిపాసులు లెక్క, అంటే ప్రాణాలని హరించాలి అంతే అనేది మీరు చెప్తున్నారు కదా. వాళ్ళ అమాయకుల ప్రాణాలు తీసేసింది అని చెప్పి మరి కూడా ఇప్పుడు వాళ్ళ ప్రాణాలు తీయడం అయితే మీరు కూడా మొగ్గు చూపుతున్నారు కదా. సో ఎందుకంటే సమాజంలో ఉన్న వాళ్ళము నాలుగు ప్రపంచంలో ఉన్న వాళ్ళము అటువంటి హింసను కాదని అనుకుంటున్నప్పుడు, ఆ హింసకు స్వస్తి పలకాలనుకున్నప్పుడు ఇరు వర్గాల మధ్యన ఒక సామరస్యపూర్వక వాతావరణం ఏర్పడాలి. అటువంటి వాతావరణాన్ని ఏర్పడకుండానే ఏకపక్షంగా మేము చంపేస్తాము అనే ధోరణి ఇది నిరంకుశానికి దారితీస్తుంది. నిరంకుశమైంది కదా, దారిగా కాదు, నిరంకుశంగానే వ్యవహరిస్తున్నది చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే నేను దాదాపు 20 years గా దగ్గరగా చూస్తున్నాను. ప్లస్ నేను సీనియర్ జర్నలిస్ట్ కూడా వాళ్ళ వ్యవహారాన్ని దగ్గరగా కవర్ చేసిన వ్యక్తిగా నేనేంటంటే 3 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ అయిన వ్యక్తి ఉండడు. బహుశా ఇది వచ్చిన ఆ స్టేట్మెంట్ దాని ఫేకనని కానీ వాళ్ళ 3 రాష్ట్రాలకు ఒక ఇన్ఛార్జ్ ఉండదు. ఇట్లాంటి క్రైసిస్ పరిస్థితుల్లో వాళ్ళు చెప్తున్నారు కదా, ఒకరికొకరు సీసీ మీటింగ్ పెట్టుకోకుండా కొన్ని సంవత్సరాలైంది వాళ్ళే చెప్పుకోగలుగుతారు. మరి 3 రాష్ట్రాలు ఈ ఇన్ఛార్జ్ ఎక్కడ పుట్టిండ్రు, ఎవరు పుట్టించారు, ఏంది అనేది నాకైతే అర్థం కాదు. కానీ వాళ్ళకు సౌదర్న్ బ్యూరో, ఈస్టర్న్ బ్యూరో, అట్లాగే నార్థన్ బ్యూరో. సో ఇవాళ స్టేట్మెంట్ ఫేక్ అంటున్నారా ఈ స్టేట్మెంట్? నేను ఒకటి వాళ్ళు చర్చలకు వచ్చే ముందే చెప్పిన విషయం, మీరు మాకు గడువు ఇవ్వండి. ఎప్పుడైతే ఆ ఛత్తీస్గఢ్ లొంగిపోయిన ఆశాన అధికార ప్రతినిధిగా ఉన్నారో తను చెప్పారు, మీరు మాకు గడువు ఇవ్వండి, మేము మా కేడర్తో మాట్లాడుకోవాలి, మాట్లాడుకొని వస్తాం. మాట్లాడుకోవడం ద్వారా మళ్ళీ బలం పెంచుకోవడం తాత్కాలికంగా అని అనుకుంటే ఎట్లా? ఇప్పుడు మన డికే అరుణ గారు జాయిన్ అయ్యారు చర్చలో. ఆమె ఏం చెప్తున్నారంటే రాజశేఖర రెడ్డి హయాంలో చర్చలు జరిగిన తర్వాత విఫలమైన తర్వాత ఫస్ట్ అటాక్ చేసింది తన తండ్రినే. 2005 ఆగస్టు 15వ తేదీన చర్చలు విఫలమైన తర్వాత ఆ విధంగా చేస్తారనుకోలేదు, మళ్ళీ బలం పుంజుకొని చంపేశారు నా తండ్రిని అని ఆమె చెప్పారు. మళ్ళీ అలా జరగడానికి గ్యారెంటీ ఏంది? చర్చ జరుగుతున్న సమయంలోనే ఎన్కౌంటర్లు జరిగినాయి. ఇక్కడ ఒకవైపు హైదరాబాద్ లో చర్చలు జరుగుతున్నప్పుడే పోలీస్ దళాలు పోయి కూంబింగ్ చేసినాయి. అక్కడ కదా చర్చలు బ్రేక్ అయినాయి. సో అది అక్కడ బ్రేక్ చెప్తున్నా. అప్పుడు అటువంటి జరిగినాయి కనుక ఇప్పుడు కన్స్ట్రక్టివ్ గా ఒక పెద్ద మనుషులు మధ్యవర్తులుగా పోయి అప్పుడు జరిగి ఉంటుంది అనుకుందాం. సరే, ఇప్పుడు అప్పుడు ఏం జరిగింది ఏం చేయడానికి నేను పోకపోయినా కూడా ఇప్పుడు ఒక మధ్యవర్తులుగా ఉండి ఎవరైనా సరే తనలాంటి పెద్ద మనుషుల మధ్యవర్తిగా ఉండి ఓకే మీరు వస్తారు కదా, వచ్చినప్పుడు ఎట్లా చర్చ చేద్దాము ప్రతిభకు ఉండాలి కదా. నీకు నాకు గొడవ ఉన్నప్పుడు, నీకు నాకు మధ్య ఒక ఇష్యూ ఉన్నప్పుడు అది ఎటో సమస్యపూర్వకంగా జరగాలి కదా. కానీ అవన్నీ లేకుండా ఇంకొక ఎవరిని మేము చంపేస్తాము, మాకు లొంగిపోయిన తీసుకుంటామంటే ఇదంతా రాక్షసంగా వ్యవహరిస్తారు లెక్క. ఇంకో వైపు ఏమో తుపాకీ పట్టుకుంటాడు, నాథరామ్ గాడ్సే హీరోగా ట్రీట్ చేస్తారు. నాథరామ్ గాడ్సే గాంధీని చంపిన నాథరామ్ గాడ్సే మీకు హీరో అవుతాడు. ఇక్కడ పేదల పక్షం వహించే వాళ్ళు మీకు హీరోలు కనపడరు. మేము కూడా హీరోల వల్ల పని చెప్పండి. మీరేమంటారు? తన మనోజ్ గారు ఇంకా తన ఏదో చెప్తున్నారు, ఇక్కడ హాస్పిటల్ పెట్టినారు, రండి చూస్తారు. నేను పోయినాను దండకారణ్యంలో, నేను పోయి కవర్ చేసినాను. హాస్పిటల్లు, స్కూళ్లు, అక్కడ వ్యవసాయము, ఆదివాసులకు నేర్పించింది మావోయిస్టులు.
మరి ప్రభుత్వాలు ఎందుకు ఫెయిల్ అయిపోయారండి? ఎందుకు పోలేదండి? ఒక్క నిమిషం. మావోయిస్టులు ఎప్పుడు పోయారు దండకారణ్యంలో? అంటే క్రాంతి కుమార్ గారు, క్రాంతి కుమార్ గారు 80s తర్వాత పోయిన వాళ్ళు 80s చెప్పేదండి. వాళ్ళు 80s తర్వాత దండకారణ్యంలో పోయారు. 40 ఏళ్ళ స్వాతంత్రం వచ్చింది కదా, 40 ఏళ్ళ నుంచి 1980 వరకు వాళ్ళకి ఎందుకు స్కూల్స్ లేవు, ఎందుకు తిండి లేదు? క్రాంతి కుమార్ గారు హిడ్మా కోర్టు సంపాదించుండు 400 కిలోల బంగారం దొరికిందంటారు కదా. మరి హిడ్మా తల్లి కనీసం కట్టుకోవడానికి బట్టలేని పరిస్థితి అందరూ చూసినా కదా, క్రాంతి కుమార్ గారు చూసింది కదా. ఒక్క నిమిషం. ఇవన్నీ వదిలిపెట్టి తప్పుడు ప్రచారాలని అంటే వరుస ఎన్కౌంటర్లు ఒక్క నిమిషం. ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తారో వాళ్ళ పట్ల ఒక చెడు అభిప్రాయాన్ని గురించి ఒక ప్రాపగాండ చేయడానికి బీజేపీ నాయకత్వం ప్రయత్నం చేస్తూ తప్పించి నిజంగా ఇక్కడ గ్రౌండ్ లో ఏం జరుగుతుందని వాళ్ళు ఏమి ఇక్కడ పరిశీలిస్తుందని మాత్రం నాకు కనిపించట్లేదు. క్రాంతి కుమార్ గారు, ఇప్పుడు వరుస ఎన్కౌంటర్ల తర్వాత మాత్రమే ఆయుధాలు వదిలేందుకు సిద్ధమని చెప్తున్నారు. అంటే నిజమైన మార్పా లేకపోతే వ్యూహాత్మకంగా వెనక్కి అడిగేసినట్టు అనుకోవచ్చు? మీరు పిలవండి, మీరు పిలిచిన మాట్లాడండి, మీ ప్రభుత్వం పిలిచిన మాట్లాడినప్పుడు తెలుస్తుంది కదా. మీరు కానీ మేము కానీ ఇక్కడ ఉండి మాట్లాడతాం కదండి మేడం. మీ ప్రభుత్వం ఎవరైతే ఉంటారో వాళ్ళు పిలిచి మాట్లాడండి. ఏమంటారు మిషన్లు పెట్టండి, నిజంగా ఉత్తరా లేదంటే అబద్ధం మాట్లాడుతున్నారు అనేది. అసలు ఏం చొరవ తీసుకోకుండానే వాళ్ళు రారు, మాట్లాడరు అని ఇదేం తీరండి. సాయి గారు, క్రాంతి గారు మళ్ళీ